వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగనన్న అజెండా ముందు ఎవరూ నిలవలేరు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే రోజా వ్యాఖ్య. గుంటూరు జిల్లా బాపట్లలో వైసీపీ నేతల సంబరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు. టీఆర్ఎస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపణ. రాజేంద్రనగర్ లో ముస్లిం సోదరులు ధర్నా. షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రజ్వీపై తీవ్ర ఆగ్రహం. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రత, ఎండిపోతున్న భూగర్భ జలాలు, యాసంగి పంటకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు. డీటెయిల్స్ చూస్తే జగనన్న అజెండా ముందు ఎవరూ నిలవలేరని ఏపీఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది జగనన్నకే సాధ్యమని చెప్పారు. జగనన్న అజెండాని వ్యతిరేకించిన వారు ఎంతటి వారైనా మట్టి కరవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి తలుపు తట్టి మరీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో వచ్చిన తొలి ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలే అని, ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతోందని అన్నారు. 2 మున్సిపాలిటీలో వచ్చిన గెలుపును ముఖ్యమంత్రికి కానుకగా అందిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ పార్టీని ఓడించాలని చూసిన వారికి ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని, వారిపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఎంతో చిత్తశుద్ధితో తనిచ్చిన మేనిఫెస్టోని, తనిచ్చిన వాగ్దానాలు ఏవైతే పాదయాత్రలో ఉన్నాయో అవి 18 నెలల కాలంలో ఆయన పూర్తి చేసిన విధానానికి మరి ప్రజలు ఫిదాయి మా కౌన్సిలర్లు ఎవరైతే, కార్పొరేటర్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డారో వాళ్ళని వెతికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అటు రెబల్స్ని, ఇటు టీడీపీ, బీజేపీ, జనసేనల్ని మట్టుగరిపించాయనేది మనం చూస్తున్నాం. సో మా విజయం ఖచ్చితంగా మేము సాధిస్తామన్న నమ్మకం ఉన్నా, మాకన్నా ముందు ప్రతిపక్షాలకి ఆ విషయం తెలుసు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా దాటి బయటికి రాకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అంటేనే ఇక వాళ్ళకి ఏపీతో పని లేదు, ప్రజలు బాయ్ బాయ్ చెప్పారనేది అర్థం చేసుకున్నారు. సో ఇక 25-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. ఆయన ఆశీర్వాదంతో, ఆయన సుపరిపాలనలో మేమందరం కూడా ప్రజల అభిమానాన్ని పొంది మరి ప్రజలకి సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించిన ప్రజలకి సర్వీస్ చేసుకుంటాం. ఈరోజు మాకు మరి ఇన్ని కౌన్సిలర్ సీట్లు గెలిపించి జగన్ గారికి గిఫ్ట్గా ఇచ్చే అవకాశం ఇచ్చిన పుత్తూరు నగరి వాళ్ళకి, అలాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు జరిగే ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి విజయకేతనం సాధించింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం పట్ల వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షురాలు పుష్పం రాజ్యం, వైసీపీ నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు కట్టుబడి ఆయన 20 నెలల్లో చేసిన పరిపాలన అభివృద్ధిని చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా ఆంధ్ర రాష్ట్ర మున్సిపాలిటీలు మొత్తం 75కి 74 మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా మరి అన్ని కూడా ఒకే పార్టీకి పట్టం కట్టిన దాఖలాలు చరిత్రలో ఏనాడు లేదు. ఇది రాజశేఖర రెడ్డి గారు పిలుపు తర్వాత ఆయన కుమారుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా సరైన తీర్పుని ఈరోజు ఇచ్చారు. విమర్శలు చేసే వాళ్ళకు కూడా ఆ విమర్శకు తగ్గట్టుగా సమాధానం తెలియపరచడం జరిగింది. ఎంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, వాళ్ళు ఇష్టమైనట్టుగా మేనేజ్ చేశారు ఈవీఎంలు అని చెప్పి మాట్లాడి, అదే బ్యాలెట్ అయితే మేము గ్యారంటీ గెలిచామని చెప్పి చెప్పినాం.
దాన్ని దృష్టిలో పెట్టి అయ్యా సరేరా ఈ రోజున బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ చేస్తానని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగితే క్లీన్ స్వీప్, ఎక్కడా కూడా తెలుగుదేశం అనేది కానీ సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన ఏ పార్టీ కూడా ఆనవాలు లేకుండా మరి ఏకఛత్రాధిపత్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పు సామాన్యమైనది కాదు. ఇది ప్రతి ఒక్క పార్టీకి కానీ, విమర్శకులకు కానీ, రాజకీయ ప్రతిపక్ష నేతలకు కానీ, అభిమానులు కానీ కాకుండా ఇతర పార్టీలో ఉన్నాళ్ళు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే ఆనవాళ్ళని దృష్టిని మరల్చి ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఒక ఇళ్ల స్థలాన్ని కాదు, ఆరోగ్యశ్రీ కాదు, లేకపోతే అమ్మఒడి కాదు, వయసు ఆసరాని ఎన్నో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ ఉన్నటువంటి 13 జిల్లాలకి 25 జిల్లాలు కూడా చేయబోతున్నారు. దానికి ముందస్తుగా మరి కొన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మెడికల్ కాలేజీ సామాన్యమైనవి కాదు, 500 కోట్ల రూపాయలతో ప్రతి చోట ఇచ్చారు. దానికి ఆ మెడికల్ కాలేజీ సంఘీభావంగానే మొన్న జరిగినటువంటి గురజాల ఎన్నికల్లో మరి పిడుగురాళ్ళ నుంచి ఇనామినస్ గా అన్ని సీట్లు రావడానికి కూడా కారణం మెడికల్ కాలేజీ గాని చెప్పి ఆ ప్రాంత శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది సార్ ఏంటి మీ పరిస్థితి అంటే, అయ్యా మాకు మెడికల్ కాలేజ్ రావడం ఒక వరం, మేము వైద్యం కోసం వెళ్ళాలంటే దూరభారాల పరిస్థితి, మరి మాకు కావాలి. ఆ రోజున నాగార్జున సాగర్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఇవ్వడం వల్లనే ప్రజలందరూ ఒక పక్కగా వచ్చి మరి ఇనామినేట్ చేయడం జరిగింది. అలాగే రేపు మీకు కూడా జరుగుతుంది, మీది జిల్లా కేంద్రం కాబోతుంది. బాపట్లకి ఇప్పటికే మెడికల్ కాలేజ్ ఇచ్చారు, మరి దానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ బాపట్ల నియోజకవర్గం పార్లమెంట్ నియోజక జిల్లా అవుతుంది, జిల్లా కేంద్రం కూడా బాపట్ల అవుతుంది. అది ఒక కోన రఘుపతి గారి వల్ల. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో పర్యటిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. ఆయనపై కొంతమంది ఛాతీపై ఇటుకలతో దాడి చేయడంతో గాయపడ్డారు. పోలీసులు, పార్టీ నాయకులు సమీపంలోని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రేమేందర్ రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఇలా దాడి చేయడం సరైంది కాదని అన్నారు. 1402లో మరి బొగ్గు జయభారత్ రెడ్డి గారు ఈ రోజున జర్మనీలో ఉన్నారు. వారి పేరుతో మరి టీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓటు వేంసూరులో వేయించారు. ఇదేమని ప్రశ్నిస్తే జవాబు చెప్పే అధికారం లేడు, జవాబు చెప్పే వ్యవస్థ లేకుండా ఈరోజు ఇటువంటి దొంగ ఓట్లు వేపిస్తూ టీఆర్ఎస్ తన ఓటమి భయంతో ఇటువంటి ఆడాలు చేస్తుంది. ఈ ఎన్నికల్లో మరి పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీ గెలిపించబోతున్నారు. దీన్ని తట్టుకోలేక, సహించలేక కొన్ని చోట్ల ఓట్లు తొలగింపు, మరి కొన్ని చోట్ల దొంగ ఓట్లు వేపిస్తూ ఈ టీఆర్ఎస్ మరి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో అందరూ గమనించగలరు. అలాగే మరి దీని మీద ఎన్నికల సంఘానికి కూడా ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్లో ఉన్న 26 పదాలను తీసివేయాలని షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రాజ్వీ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం పట్ల ముస్లిం సోదరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ రాజేంద్రనగర్లో ముస్లిం మతస్థులు నిరసన చేపట్టారు. వసీం రాజ్వీని ఉరితీయాలని నినాదాలు చేశారు. డైరీ ఫారం నుండి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వసీం రాజ్వీ చేసిన వ్యాఖ్యలు ఇస్లాం మతస్థులకు బాధ కలిగించే విధంగా ఉన్నాయని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో బోరుబావుల్లో నీరు తగ్గిపోయాయి. దీంతో అన్నదాతలు పంటను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. వరి పంటకు నీటిని అందించేందుకు రైతులు వాటర్ ట్యాంకర్లను వాడుతున్నారు. దీంతో ఆర్థిక భారం పెరుగుతోందని నిజామాబాద్ జిల్లా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి వరి పంటను సాగు చేశారు. ఈ ఏడు వర్షాలు పుష్కలంగా కురియడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో యాసంగి సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే గత 15 రోజులుగా ఎండలు మండుతుండటంతో పంటకు నీరు అందడం లేదు. సిరికొండ మండలంలోని మైలారం, హుస్సేన్ నగర్ గ్రామాల్లో బోరుబావుల్లో నీరు రావట్లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం మిషన్ భగీరథ నీరు వస్తాయని కలలు కన్న రైతులకు కన్నీరే మిగులుతుంది. మొత్తం ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఏం లేవు. అందు గురించి ఏంటంటే మాకు అదనపు ఖర్చు లేదంటే ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. భూగర్భ జలాలు ఇక్కడ దాదాపు ఒక్కొక్క బోరు మాకు 350 ఫీట్లు, 400 ఫీట్లు, 500 ఫీట్లకి వేసినవి ఉన్నాయి. అర్థమైందా? దానివల్ల ఏమవుతుందంటే మాకు ఇప్పుడు పొలాలు వేసిన పొలాలు ఇప్పుడు చాలా నోటికి వచ్చిన పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మాకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే పొలాలు మొత్తం అన్నీ. ఇది మా సమస్య. జిల్లా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మండలం సిరికొండ, గ్రామం హుస్సేన్ నగర్. ఇట్లా గ్రామం హుస్సేన్ నగర్ పొలం పడడం లేదు. మొత్తం ఎండలు కొట్టుట్లా బోర్లు ఎక్కిపోయాయి. ఇప్పుడు ట్యాంకర్ తోటి కిరాయి మాట్లాడుకొని నీళ్ళు వేరేలను పట్టుకొని నీళ్ళు కొడుతున్నాం. ఇప్పుడు చాలా ఇబ్బందిగా అవుతుంది. నైట్లో 12 గంటల నుంచి పడితే సాయంత్రం 6 గంటల దాకా కొడుతున్నాం వాటర్. పొలం రోజు 10 టిప్ల వాటర్ కొడుతున్నాము. ఈ సైడ్ వేస్తే ఆ సైడ్ పడుతుంది, ఆ సైడ్ ఈ సైడ్ పడుతుంది. బరబరి వాడతలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నోట్లోకి వచ్చింది, కట్టి పొట్టకొచ్చింది. తినే టైంలో ఇట్లా అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ హెల్ప్ చేస్తారని ఆదుకుంటున్నాము. కరెంటు ఉన్నది, నీళ్ళు వస్తలేదు. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అది బోర్ కొత్తగా వేసినాము. 600 ఫీట్లు వేసాము. కొన్ని నీళ్ళు వచ్చినాయి, లోతులో వచ్చాయి. మోటార్ ఖర్చు డ్రిగ్ వేసిన దానికి 1,20,000 దాకా అయినాయి. మోటార్ తెచ్చిన దానికి 1,00,000 రూపాయలు అయ్యాయి. దానికి ఏం ఫలితం లేకుండా అయిపోయింది. నీళ్ళు వస్తలేదు, ఏం వస్తలేదు. కొంచెం వేసినప్పుడు కొన్ని పోసింది, పొలం వేసినాము అది నిలబట్టి. ఆయనతో ఇప్పుడు ఎండి పీకింది. ఇప్పుడు ట్యాంకర్ తోటి వాటర్ ఇట్లా కొడుతున్నాము. ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మినిమం 25,000 వస్తుంది ఇప్పుడు ట్రాక్టర్. గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన పట్టణ ప్రజలకు, రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసుల సిబ్బందికి బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపల్లె మున్సిపాలిటీలో గెలిచిన 21 మంది వైసీపీ అభ్యర్థులకు, టీడీపీ తరపున 2 అభ్యర్థులకు, వైసీపీ రెబల్ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు సహకరించారు. ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరూ ప్రజలు సహకరించడం వలన ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో పూర్తయింది. అందరికీ ధన్యవాదాలు. నాగార్జునసాగర్ పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 21 పోలింగ్ కేంద్రాల్లో 12,000 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హాలియా మున్సిపాలిటీలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల భగత్ కుమార్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటు హక్కు ఉన్న పట్టభద్రులందరూ కూడా తమ ఓటు వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ప్రశ్నించే గొంతు కాకుండా పరిష్కరించే గొంతు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మరోసారి మీ అందరినీ కోరుకుంటూ, ఈ తెలంగాణ తీసుకురావడం కోసం కావచ్చు, ఇక్కడ ఉన్న అన్ని పథకాలు జనాలకు అందే విధంగా చూసిన ప్రతి ఒక్క నాయకుడిని చూసైనా సరే ఇక్కడ పట్టభద్రులందరూ కూడా ఇక్కడ పథకాలన్నింటినీ చూసి తప్పకుండా తమ ఓటు టీఆర్ఎస్ పార్టీకే సంబంధించి పల్లరాజేశ్వరరెడ్డి గారికి ఓటు వేసి తమ అమూల్యమైన ఓటుకి విలువిచ్చే విధంగా ఒక పరిష్కరించే గొంతుకి మీరు తోడ్పాటుగా ఉంటారని మరొకసారి కోరుకుంటూ, మా నాగార్జునసాగర్ నియోజకవర్గ తరపున ఈరోజు జరగబోయే పోలింగ్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పల్లరాజేశ్వరరెడ్డి గారికి అత్యధిక ఓటు.
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి స్థానాలకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నగరంలో పోలింగ్ ముగియగానే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్న ప్రతి బ్యాలెట్ బాక్స్ను పటిష్ట బందోబస్తుతో భద్రపరిచారు. వీటితో పాటు ప్రీసైడింగ్ అధికారులు సమర్పించిన చట్టబద్ధమైన పోలింగ్ సామాగ్రి నివేదికలను ప్రత్యేక కవర్లలో ఉంచి ఎన్నికల అధికారులకు అందజేశారు. ఇవాళ మేమందరం కలిసి రాజేంద్ర నగర్కు సిఎస్ఆర్కి ఒక మెమోరియల్ ఇచ్చినాం. ఏమనగా పశ్చిమ రజీ అనేటి వారు మా పోలింగ్ ఖురాన్ మధ్యలో ఆయతాలకి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ రాంగ్ వేసినాడు. ఎందుకంటే ముస్లిం మతానికి సంబంధించిన ఏ బుక్ అయినా ఉందండి. ఆ ఖురాన్ మాకు అతి పవిత్రమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఇటువంటి చిన్న మార్పు చేయడానికి ఎవరికి అర్హత లేదు. ఈవెన్ ఎవరికి అర్హత లేదు. ఇంకోటి ఏమన్నదంటే ఆ హోలీ ఖురాన్లో ఏవైతే చిన్న చిన్న ఆయతులు ఉంటాయి అవన్నీ ధర్మానికి సంబంధించిన ఉంటాయి. దాంట్లో ఇటువంటి మొత్తం చికాలు కొట్టే ఇష్యూలు ఉండవు. అదే ఇష్యూలో ఇంతకుముందు మా ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ జనరల్ ప్రసాద్ సారు మళ్ళీ మా మత గురువులు అందరూ కలిసి ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోవాలి. మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఇంకోటి వీలైతే మన రాజేంద్ర నగర్ పిఎస్ పిలిపించి వాళ్ళని శిక్ష పడేట్లా చేయాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఈ ప్రొటెస్ట్లో అత్తాపూర్ ఎక్స్ కార్పొరేటర్ అజీజ్ గారు, మళ్ళా షియా కమిటీ యూత్ ప్రెసిడెంట్ జనాబ్ రిజ్వాన్ అబీద్ సార్తో వచ్చినాం. ఎందుకంటే మా హైదరాబాద్ సిటీలోనే కానీ యావత్ భారతదేశంలోనే కానీ ఇప్పటి వరకు షియాస్ మీద ఏ విధంగా మత రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరు చేసుకోలేరు, ఎవరు విడియం ఉండలేరు. ముస్లిం కమ్యూనిటీ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అని మేము ఇప్పటిదాకా ఉంటున్నాం, అదే ఉంటాం. ప్లస్ యావత్ భారతదేశంలో పీస్ఫుల్గా ఉంటాం. అందువల్లే మేము హృదయపూర్వక వినతి చేస్తున్నాం. మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు భార్గవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా మైలారపు మురళి, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ మాజిద్ అలీ, కోశాధికారిగా ఇడుకుల శ్రీనివాస్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కిరాణా మర్చెంట్ వ్యాపారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యుడిగా నా విద్యుక్త ధర్మం నిర్వర్తించి అసోసియేషన్ యొక్క కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అనగానే మైలావరం పంజనగర్ గారి పేరు గుర్తుకొస్తుంది. ఆ విధంగా నువ్వు కూడా పేరు తెచ్చుకోవాలని, ఇంకా ముందు కూడా అందరికీ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఆంజనేయ గారి పేరు, మురళి పేరు నిలబెట్టిన పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ
మీ అసోసియేషన్కి ఏది అవసరం ఉన్నా నాతో చెప్పండి. నేను కానీ మా శాసనసభ్యులు భాస్కరరావు గారు కానీ ఏ టైంలో కానీ మీకు అన్ని విధాల మాతోటి చేతనైన సహకారం అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ మైలవరపు నాయకులు మొదటిసారి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మా కిరాణా సంఘ సభ్యులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వాళ్ళకి 2 సంవత్సరాలు ఎల్లవేళ నా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటానని ఎల్లవేళలా మాటిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు వచ్చినందుకు, మా ఈ కార్యక్రమానికి సాగించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. జరిగిన ఎలక్షన్స్లో సరదాగాను సభ్యులకి ప్రతి మిత్రులకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఇచ్చోడ సీఐ కంపా రవీందర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డొంగర్గావ్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణ, నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైందని అన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరించడం, అనుమానాస్పదంగా ఏదైనా తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీబాయ్, ఎస్ఐ ప్రవీణ్, రెహమాన్ ఖాన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న జెండా అజెండా ముందు ఎవరూ నిలవలేరు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే రోజా వ్యాఖ్య. గుంటూరు జిల్లా బాపట్లలో వైసీపీ నేతల సంబరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు. టీఆర్ఎస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపణ. రాజేంద్రనగర్ లో ముస్లిం సోదరులు ధర్నా. షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రాజ్వీపై తీవ్ర ఆగ్రహం. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రత, ఎండిపోతున్న భూగర్భ జలాలు, ఏసంగి పంటకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.